అందరికీ కూడా గణతంత్ర సంవత్సర శుభాకాంక్షలు. ఆ, ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్ అండి. చాలా మంది అదే రిజల్ట్ చెప్తున్నారు కదా. లేడీస్లో జనరల్గా కామన్గా చూసే పెయిన్ ఏంటంటే బ్యాక్ పెయిన్. జనరల్గా కొంచెం పని చేసినా నాకు నడుము నొప్పులు, నాకు బ్యాక్ నొప్పి వస్తుంది, వెన్ను నొప్పి వస్తుంది. చాలా మంది కామన్గానే మాట. వీక్నెస్ అయి ఉండొచ్చు, మినరల్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం డెలివరీస్ వల్ల అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం మిగతా కాజెస్ ఏంటో ఇప్పుడు టాపిక్ లో చూద్దాం. ఇప్పటి వరకు అయితే కామన్ థింగ్స్ నేను చెప్పింది. డెలివరీ అయిన వల్ల, లేదంటే ఎక్కువ వర్క్ ప్రెషర్ పెరగటం వల్ల అనేది కామన్. ఏదైనా పడడం వల్ల, ఏదైనా దెబ్బలు తగలడం వల్ల అనేది కామన్. కానీ నెక్స్ట్ ఏంటి, అది కాక ఇంకేమన్నా రీజన్స్ ఉంటాయా అంటే గనక ఈరోజు చూద్దాము. డిస్క్లైమర్ అండి. ఆ, ఈ డిస్క్లైమర్ ఏంటి అంటే, మేము చెప్పేదంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ అ వెల్నెస్ టాక్ అన్నమాట. వెల్నెస్ టాక్ అంటే మంచి గురించి మాట్లాడుకోవడం, దట్టు ఆరోగ్యం గురించి. ఇక్కడ మెడికల్ ప్రాక్టీషనర్స్ అనేవాళ్ళు ఉండరు. వీఆర్ ఓన్లీ సర్టిఫైడ్ వెల్నెస్ కోచెస్ అన్నమాట. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేవి వ్యాధిని నయం చేస్తాయని, ఎక్కడ క్యూర్ చేస్తామని చెప్పట్లేదు. బై టేకింగ్ ద బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ యాజ్ ఎ కోచ్ గైడెన్స్ లో కానీ, కెప్టెన్ గైడెన్స్ లో కానీ, మీరు బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసుకుని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి మార్చుకుంటారు. అంటే బిఫోర్ హెర్బల్ లైఫ్, ఆఫ్టర్ హెర్బల్ లైఫ్ అంటాం కదా. సేమ్ అలాగే బిఫోర్ కమ్యూనిటీకి, ఈ కమ్యూనిటీకి, హెల్దీ యాక్టివ్ కమ్యూనిటీకి రాకముందు ఎలా ఉన్నారు, వచ్చాక ఎలా ఉన్నారు అనేది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇండివిజువల్ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బిఫోర్ ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారని. సేమ్ నేను కూడా ఇట్లే వచ్చానండి. మంచిగా న్యూట్రిషన్ తీసుకుంటున్నాను గత 4.5 సంవత్సరంగా. అట్ ద సేమ్ టైం మంచి వెయిట్ రిడక్షన్, ఫ్యాట్ రిడక్షన్ తీసుకున్నాను. స్కిన్ రిజల్ట్ తీసుకున్నాను. పిగ్మెంటేషన్ నుంచి బయటపడ్డాను. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ ఇష్యూ ఉండేది. డోసేజ్ అయితే తగ్గించుకున్నాను బిఫోర్ థైరాయిడ్కి ఇప్పటికి. చాలా మందికి హెల్ప్ చేశాను, నా ఫ్యామిలీని మార్చుకున్నాను. సేమ్ ఇలాగే ఉంటుంది ఇక్కడ సిస్టమ్ అంతా కూడా, కోచ్ గైడెన్స్ తోటి. టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్. జనరల్ గా బ్యాక్ పెయిన్ అంటే చాలా మందికి పోస్చర్ కరెక్ట్ గా లేదు. అంటే పోస్చర్ అంటే కూర్చునే విధానం. నువ్వు వెన్నుని ఎలా కూర్చోబెడుతున్నావు, నిటారుగా కూర్చోబెడుతున్నావా అసలు? మన బాడీలో అంటే ఇక్కడ ఏంటంటే చెప్పేది, మైథలాజికల్ గా చెప్పిన అంటే, మైథలాజికల్ అంటే ఎట్లా, అంటే స్పిరిచువల్ పరంగా చెప్పినా కూడా స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. మనిషి టోటల్ బాడీకి వెన్నుముక అనేది చాలా ఇంపార్టెంట్. వెన్నుముక నిటారుగా ఉండడం, వెన్నుముకలోంచే మనకి కొన్ని నాడులు అనేవి వెళ్తాయి. ఈడా పింగళ నాడులు ఉంటాయి. ఆ రెండు నాడులు కూడా మనకి, నాడి అంటే తెలుసు కదా, నర్వస్ సిస్టమ్. ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అయ్యేది ఈ స్పైనల్ కార్డ్ లోనే, అంటే వెన్నుముకలోనే. వెన్నుపాము, వెన్నుముక్క. ఓకే. ఇది మనకి కాన్షియస్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది, హయ్యర్ కాన్షియస్ తోటి. అంటే ఎట్లా చెప్పాలి, బ్రహ్మత్వం అంటాం కదా, స్పిరిచువల్ కన్నా అబోవ్. అంటే క్రిస్టియానిటీ, ముస్లిం, హిందూయిజం, ఎనీ, బుద్ధిజం, జైనిజం ఏది తీసుకున్నా ఒక సుపీరియర్ కాన్షియస్నెస్ ఉంటుంది. కృష్ణ భగవాన్ని తీసుకున్నా, ఏది తీసుకున్నా ఈ కాన్షియస్ తోటి టైఅప్ అయి ఉంటుందంట వెన్ను, ఈ పాట అంతా కూడా. అందుకని ఆ వెన్ను అనేది, వెన్నెముక్క ఉన్న జీవులం మనం. అంటే విఆర్ స్పైనల్ కార్డ్ ఉన్న జీవులం. కార్డియా అంటే ఏమంటారు, కార్డ్, వెన్నెముక గల జీవులం అనమాట. వీళ్ళకి చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు చాలా రకాల అనిమల్స్ ఉంటాయి. ఇప్పుడు మనతో పాటు చీమలు, దోమలు, బొద్దింకలు అన్ని పుడతాయి కదా, అన్ని రకాల జీవరాశులు ఉంటాయి కదా. అన్నిట్లో కూడా వెన్నెముక ఉన్న జీవికి చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఈ స్పైనల్ కార్డ్ తోటి మనం ఒక్కళ్ళమే, 4 కాళ్ళు ఉన్నా కూడా, ఇన్ ద సెన్స్ 2 చేతులు 2 కాళ్ళు ఉన్నా కూడా, 4 కాళ్ళు అనుకుంటే 2 కాళ్ళతో నడిచేది ఒక్కళ్ళమే అనమాట. సారీ. ఎందుకంటే స్పైనల్ కార్డ్ సపోర్ట్ అనేది అంత డెవలప్డ్ వర్టిబ్రే అంటారు. అది అది చెప్పడానికి దాని నుంచి తటపటాయిస్తున్నా. వర్టిబ్రే ఉన్నది మనకొక్కటే అన్నమాట. చాలా జీవులకు ఉన్నాయి. చేపలకు ఉన్నాయి, సరీసృపాలంటే తెలుసు కదా, పాములు, ఈదేవి, నేల మీద వాటర్ లో ఈదేవి, వాటికి కూడా ఉంటుంది వెన్నెముక, బట్ అంత డెవలప్ అయి ఉండదు. హ్యూమన్ బీయింగ్ కి వెన్నెముక అంత డెవలప్ అయి ఉంటుంది. ఈ వెన్నెముకని పోస్చర్ కరెక్ట్ గా లేకుండా, వాళ్ళు తీసుకునే హ్యాబిట్స్ వల్ల కానీ, డెఫిషియన్సీస్ వల్ల కానీ కొన్ని రకాల వెన్నెముక డిజార్డర్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ పోస్చర్ కరెక్షన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. అంటే చాలా మంది వంగి నడుస్తారు,
చాలా మంది బౌ షేప్ లో నడుస్తారు, అంటే వంగి లాగా షోల్డర్ హంచ్లో ఉంటుంది. అలాగే కొందరు సీటింగ్ పోస్చర్ సరిగా ఉండదు. వీటన్నిటి వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది అంటున్నారు అనమాట. అసలు బ్యాక్ పెయిన్ ఎక్కడెక్కడ వస్తుంది అంటే కనుక నెక్ రీజియన్ లో కానీ, మనకి మొత్తం ఇక్కడ నుంచి మెడ దగ్గర నుంచి టెయిల్ బోన్ వరకు, అంటే మీరు కూర్చునే ఇది పెల్విస్ సీట్ ఏరియాలో ఉండే ఎముకల్ని పెల్విక్ ఏరియా అంటారు. ఓకేనా? ఈ ముందు పక్క లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ, అలాగే వెనక సీట్ మనం ఇలా కూర్చుంటాం కదా, ఆ ఏరియా ఉండే పార్ట్ ని పెల్విస్ అంటారు. ఓకేనా? ఇంతవరకు లాస్ట్ లో ఒక బోన్ ఉంటుంది, టెయిల్ బోన్ అని. ఈ టెయిల్ బోన్ వరకు మొత్తము 3 parts గా డివైడ్ చేశారు సైంటిఫికల్ గా. నెక్ పార్ట్, మిడ్ బ్యాక్, లోవర్ బ్యాక్. ఓకేనా? నెక్ పార్ట్ లో మనకి జనరల్ గా నెక్ అంటే ఇది కదా, మెడ. ఈ మెడ భాగంలో ఇక్కడ వచ్చేది చాలా టెండర్ బోన్స్ ఉంటాయి ఇవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ నెక్ చూడండి, చాలా మూవబుల్, ఈజీగా నెక్ ని రొటేట్ చేసుకోవచ్చు, సర్క్యులర్ గా, సైడ్ వేస్ గా, అప్ వేస్ గా మీరు రొటేట్ చేసుకోవచ్చు. కానీ బ్యాక్ ఎక్కడైతే ఈ మిడ్ బ్యాక్ నుంచి లోవర్ బ్యాక్ ఉంటుందో అది ఒక సైడ్కే బాగా రొటేట్ చేయగలం. ముందుకు బెండ్ అవుతాము, వెనక్కి బెండ్ అవుతాం, కానీ బాగా తెలిసిన వాళ్ళు మొదలెట్టేశారు. గీకండి గీకండి, బాగా గిరేయండి, పేపర్లు అన్నిటి మీద గిరేయండి. బ్యాక్, ఈ మిడ్ బ్యాక్, లోవర్ బ్యాక్ అనేది ఓన్లీ ఒక లెవెల్ వరకే బెండ్ అవుతుంది. బాగా అథ్లీట్స్ లేదంటే యోగా ట్రైనర్స్, ప్రాక్టీషనర్స్ అయితే ఫుల్ బెండ్ అవుతారు. బట్ ఈ పార్ట్ అనేది టోటల్ బెండ్ అవ్వదు. బాగా గమనిస్తే అది ఇరిగిరిగి రాదు కదా, ఇట్లా ముక్కలు ముక్కలు రాదు కదా. ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ నెక్ పార్ట్ లో వచ్చే కొన్ని రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇక్కడ నెక్ లో మనకి ఎముక నానుకొని కండ ఉంటుంది, ప్రతి చోట కూడా ఎముకలు ఉంటాయి. అస్థిపంజర వ్యవస్థ ఎలా ఉంటుందో దాన్ని ఆనుకొని మజిల్ ఫార్మేషన్ కూడా ఉంటుంది, కండ కూడా ఉంటుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ ఎముకలకి మనకి మజిల్ స్ట్రెయిన్ వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా మెడ పట్టేసింది. చాలా మంది మెడలు ఇలా ఇరుస్తుంటారు కదా, అలాంటివన్నీ చేయకూడదట. మెడని, నడుముల్ని ఇరవకూడదు. ఓకే? అంటే జనరల్ గా చాలా మంది చేస్తుంటారు అలాగా. మజిల్ స్ట్రెయిన్ రావటం కానీ, పూర్ పోస్చర్ వల్ల మజిల్ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర్చొనే పోస్చర్ సరిగా లేనప్పుడు ఈ నెక్ పెయిన్ అనేది, స్పాండిలైటిస్ రావడం, నెక్ పెయిన్ రావడం అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిడ్ బ్యాక్ పెయిన్ అనేది ఎట్లా వస్తుందంటే మజిల్ స్ట్రెయిన్ వల్ల వస్తుంది. అలాగే రిబ్ ఇంజరీ, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్ కానీ, కార్ యాక్సిడెంట్, రిబ్స్ ఉంటాయి కదా, రిబ్స్ అంటే ఇవి ఈ టోటల్ ఇవి ఎలా ఉంటాయంటే వెన్నుముకకి ఈ ముందు చెస్ట్ భాగానికి కవరప్ అయి ఉంటాయి, అంటే ఒక లేయర్ లాగా కవరప్ అయి ఉంటాయి అనమాట. ఎట్లా ఇక్కడ ఉండే వెన్నుముక, ఈ చెస్ట్ భాగానికి వెనకుండే వెన్నుముకకి మొత్తము రిబ్స్ అంటారు అనమాట. రిబ్ కేజ్ అంటారు. కేజ్ అంటే తెలుసు కదా, పక్షుల్ని పెడతాం, దాన్ని ఏమంటారు, బోను అలాంటిది. అలాగే కేజ్ ఉంటుంది. ఈ కేజ్ లోపల హార్ట్ ఉంటుంది. ఓకేనా? రిబ్ కేజ్ ఏం చేస్తుంది, రిబ్స్ ఏం చేస్తాయి, మనిషి యొక్క హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. గుండె సడన్ బ్రేకేజెస్ రాకుండా, సడన్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు సడన్ గా గుండె అనేది బ్రేక్ అవ్వకుండా మనకి రిబ్స్ అనేవి, ఈ రిబ్ కేజ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఈ యాక్సిడెంట్ టైంలో కానీ ఈ రిబ్స్ గనక విరిగిన, ఈ పక్కటెముకలు అంటాం కదా, ఈ పక్కటెముకలు కానీ, చెస్ట్ ఎముకలు కానీ, వెనక ఎముకలు కానీ విరిగినా కూడా బ్యాక్ పెయిన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్పైనల్ మిస్అలైన్మెంట్ అంటే, స్పైన్ అంటే ఏంటి, వెన్నెముక. ఇది కనుక మిస్అలైన్మెంట్ అయితే, అలైన్మెంట్ సరిగా లేకపోయినా కూడా మనకి స్పైన్ అలైన్మెంట్ సరిగా లేకపోయినా, అంటే ఈ పూసలు ఉన్నాయి కదా, వెన్నెముక్కలో ఉండే వెన్నె పూసలు, ఈ వెన్నె పూసల లొకేషన్ అనేది గనక సరిగా లేకపోయినా కూడా మిడ్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అదే లోవర్ బ్యాక్ పెయిన్ ఎలా వస్తుందంటే, అన్నిటికీ కామన్ మజిల్ స్ట్రెయిన్ అండి, అన్నిటికీ కామన్ మజిల్ పెయిన్ అనేది కామన్. అంటే కండరాల నొప్పులు, అంటే నువ్వు సడన్ గా బరువులు ఎత్తడం కానీ, సడన్ గా వంగడం కానీ. చాలా మందికి చూడండి, పని చేస్తుంటారు, సడన్ గా ఏదైనా వంగి లేచేసరికి నడుములు పట్టేస్తాయి. చాలా మందికి చూసుంటాం, ఒక ఏజ్ పీపుల్లో కానీ, కొంతమంది సరిగా న్యూట్రిషన్ లో లేని వాళ్ళకి కానీ, జస్ట్ మీరు అట్లా బెండ్ అయి లేచేసరికి నడుములు పట్టేసి మజిల్ పెయిన్ వచ్చేసి ఏదో తిప్పేసినట్టుగా, ఏదో క్లాత్ ఇలా పిండేసినట్టుగా అనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే మజిల్ స్ట్రెయిన్, మజిల్ పెయిన్ అంటారు. పెయిన్ అనేది నార్మల్, స్ట్రెయిన్ అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవటం, మజిల్ యొక్క కండరాలు ఎక్కువ ఒత్తిడికి లోనవడం అనమాట. అలాగే వీళ్ళకి హెర్నియేటెడ్ డిస్క్ ప్రాబ్లం. డిస్క్ అంటే ఏంటి, డిస్క్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వెన్నెముక ప్రతి పార్ట్ లో కూర్చునే ప్లేస్ ని డిస్క్ అంటారు.
వెన్నెముక ఇలా ఉంటుంది కదా, ఈ ప్రతి వెన్నెముక ఎలా కనెక్ట్ అయి ఉంటుందంటే వెన్నుపూసలతోటి కనెక్ట్ అయ్యింది ఇలాగా. ఓకే, ఈ వెన్నుపూసలు ఏవైతే ఉన్నాయో ఈ బేస్ ఉంది కదా, దీన్ని ఏమంటారంటే డిస్క్ పార్ట్ అంటారు. జనరల్ గా మనం కూర్చునే ఏరియాలో పెల్విక్ బోన్ ఉంది కదా, ఈ పెల్విక్ బోన్ లో కూడా డిస్క్ పార్ట్ అంటారు. కూర్చునే ప్లేస్ ని ఏమంటారంటే డిస్క్ అంటారు. ఈ డిస్క్ లో అరుగుదల వచ్చినా, ఓకేనా, డిస్క్ లోపల కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఈ డిస్క్ మధ్యలో సపోర్ట్ ఇచ్చే మజిల్ స్ట్రెయిన్ అయినా యూ కెన్ గెట్ లోవర్ బ్యాక్ పెయిన్. ఓకేనా. ఇంకా ఏంటంటే స్పైనల్ ఇష్యూస్, స్పైనల్ ఆస్టియో ఆర్థరైటిస్ రావటం కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అంటే ఉబ్బిపోయినట్టుగా జాయింట్స్ కానీ ఆ ఏరియా అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి 3 రకాల నెక్ పెయిన్స్ వచ్చినా అది బ్యాక్ పెయిన్ కింద లెక్క, మిడ్ బ్యాక్ పెయిన్ వచ్చినా అది కూడా, లోవర్ బ్యాక్, ఈ 3 కూడా మనకి 3 పార్ట్స్ గా పెయిన్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కండిషన్ ని బట్టి వస్తుంది అనమాట. ఓకే సార్, ఇవి తీసేస్తారా కొంచెము ఇట్లా గీతలు? అది అది ఒకసారి బ్యాక్ వెళ్ళండి, అది రిమూవ్ అవ్వట్లేదు ఎందుకో. ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్టాప్ చేసి షేర్ చేయండి. ఈసారి అవునా, ఓకే. ఎవరికైనా పడదో చూసి రిమూవ్ చేస్తాం. ఓకే ఓకే, డన్. ఇప్పుడు ఓకే కదా సార్? ఓకే మేడం, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి, అప్పర్ బ్యాక్ అనేది ఎలా ఉంటుంది, లోవర్ బ్యాక్, మిడ్ బ్యాక్, లోవర్ బ్యాక్, ఇది వెన్నుముక. ఇదంతా కూడా మనకి ఈ స్పైన్ అంటారు కదా, ఈ స్పైన్ లో ఈ ఏరియాని అప్పర్ బ్యాక్ అంటారు, ఇది మిడిల్ బ్యాక్, ఇది లోవర్ బ్యాక్ అంటారు. ఓకేనా. ఇది పెల్విక్ ఏరియా, ఇది థొరాసిక్ ఏరియా. థొరాసిక్ ఏరియాని అప్పర్ థొరాసిక్, లోవర్ థొరాసిక్. థొరాసిక్ అంటే ఏంటంటే చెస్ట్ క్యావిటీని థొరాసిక్ అంటారు. నిన్న ఆస్తమాలో చెప్పారు కదా, చెస్ట్ థొరాసిక్ అంటే, థొరాక్స్ అంటే ఈ రిబ్స్ కేజ్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అంతా థొరాక్స్ అంటారు. ఈ థొరాక్స్ లో అప్పర్ థొరాక్స్ ఇది, పైన ఉండే థొరాక్స్, మిడిల్ థొరాక్స్ ఇది. ఈ రెండు కూడా ఏంటి అంటే మజిల్ తోటి బిల్డ్ అయ్యి ఎముకలతోటి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కామన్ గా వచ్చే ఇంకొక బ్యాక్ పెయిన్ లో వన్ ఆఫ్ ది మేజర్ పెయిన్ ఏంటి అంటే సియాటికా. సియాటికా పెయిన్ అనేది చాలా మందికి కామన్ ప్రాబ్లం. ఎందుకంటే ఈ నర్వ్ ఏదైతే ఉందో వెనక సీట్ దగ్గర నుంచి లోవర్ మన పాదాల ఎండింగ్ వరకు కూడా ఒక నర్వ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సియాటిక్ నర్వ్ అంటారు. ఓకే, సయాటికా అంటారు, సియాటికా అనాలి, సియాటిక్ నర్వ్ అంటారు. ఇది లార్జెస్ట్ నర్వ్ అనమాట మన బాడీలో. అన్నిటికన్నా పెద్ద నర్వ్ ఏది అంటే ఇదే అనమాట. మన బాడీలో పెద్ద ఎముక ఫీమర్, అన్నిటికన్నా పెద్ద ఎముక మోకాల కింద పాటు ఉంది కదా, మోకాల కింద ఉండే ఎముకని ఫీమర్ అంటారు. అది చాలా పెద్ద పెద్ద ఎముక. అలాగే మన టోటల్ నర్వస్ సిస్టమ్ లో ఈ సీట్ వెన్నుముక యొక్క లాస్ట్ టెయిల్ బోన్ కన్నా పైన దగ్గర నుంచి 2 నర్వ్స్ జాయిన్ అవుతాయి. ఆ జాయిన్ అయిన నర్వ్స్ ఎక్కడి వరకు వెళ్తాయి అంటే పాదాల వరకు వెళ్తాయి. దీన్ని ఏమంటారంటే సియాటిక్ నర్వ్ అంటారు. ఈ సియాటిక్ నర్వ్ గనక బల్జ్ అయినా, ఈ సియాటిక్ నర్వ్ వచ్చే ఈ ఏరియాలో అంటే ఈ స్పైనల్ ఏరియాలో ఆ డిస్క్ ప్రాబ్లం ఉన్న, డిస్క్ అంటే చెప్పా కదా వెన్నుపూస కూర్చునే ప్లేస్. ఓకేనా, ఇక్కడ కూడా వెన్నుపూసలు ఉంటాయి కదా, ఇదంతా వెన్నెముక, టోటల్ కలిపి వెన్నెముక, అన్నిటినీ కలిపి వెన్నుపూసలు అంటారు. ఈ వెన్నుపూస ఏదైతే ఉందో, ఈ స్పైన్ ఏదైతే ఉందో, కార్డ్ ఏదైతే ఉందో, ఈ ఏరియాలో డిస్క్ గనక హెర్నియేటెడ్ డిస్క్ అయిందంటే, హెర్నియేటెడ్ అంటే ఆ ఏరియా గనక బల్జ్ అయితే, అంటే ఈ ఏరియా కనుక ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కానీ, ఏదైనా ఇన్ఫ్లమేషన్ అయ్యి కానీ, తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మినరల్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ మీకు ఈ డిస్క్ అనేది బల్జ్ అవుతుంది, ఉబ్బుతుంది అనమాట. వాటర్ పోస్తే బెలూన్ ఎట్లా ఉబ్బుతుందో అలాగా ఇక్కడ ఎముక అనేది ఉబ్బుతుంది, మధ్యలో గ్యాప్ వస్తుంది. దీన్ని ఇక్కడ స్టార్ట్ అయ్యే నర్వ్ అనేది కింద వరకు కూడా పెయిన్ లాగుతూ ఉంటుంది. చాలా మందికి లెఫ్ట్ నర్వ్ అనేది చాలా చాలా పెయిన్ ఉంటుంది. ఎడంకాలు సియాటిక్ నర్వ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కొందరికి కుడికాలు వస్తుంది, చెప్పలేము. అది జనరల్ గా వచ్చేది ఎడం కాలు. 70% పీపుల్, నాకు తెలిసి 70% ఆఫ్ పీపుల్ ఆర్ లెఫ్ట్ లెగ్ లోనే పెయిన్ ఎక్కువ ఉంటుంది, లేడీస్ లో కానీ జెంట్స్ లో కానీ. ఈ నర్వ్ ఎక్కడన్నా లాగచ్చు. చాలా మంది ఏమనుకుంటారు, ఈ నరం మొత్తం లాగిందంటే అంటే సీట్ దగ్గర నుంచి కింద వరకు లాగుతూ ఉంటుంది, అలా అన్నా ఉండొచ్చు. కొందరికి సీట్ ఏరియా వరకే, తొడల వరకే పెయిన్ వస్తుంది, కొందరికి పిక్కల్లో పెయిన్ వస్తుంది, కొందరికి పాదాల్లో పెయిన్ వస్తుంది. ఈ అన్ని కూడా సియాటిక్ నర్వ్ సిస్టమ్ వల్ల, నర్వ్ డ్యామేజ్ వల్లే వస్తుంది అనమాట. ఓకేనా. లేదు అంటే ఈ నర్వ్ కంప్రెస్ అయినా, అంటే ఇప్పుడు నీ బాడీలో కొవ్వు శాతం ఎక్కువైపోయింది, బాడీలో ఉండాల్సిన ఈ టైర్ పార్ట్ ఉంటుంది కదా, ఈ నడుము పార్ట్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి ఎట్లా చెప్పాలి, బిఎంఐ
బిఎంఐ పార్ట్ కనుక ఎక్కువ ఉంది అంటే, బిఎంఐ సర్కంఫరెన్స్ నీ చుట్టుకొలత ఎక్కువ ఉంది అంటే, అక్కడ ఉండే నర్వస్ సిస్టమ్ అంతా కూడా ప్రెషర్ కి లోన్ అవుతుంది కదా. అంత ప్రెషర్ కి ఇట్లా ఏమంటారు, గట్టిగా అదిమినట్టుగా అయిపోతుంది. ఈ అదిమినట్టుగా అయ్యే ప్రాసెస్ లో నర్వస్ సిస్టమ్ కూడా ప్రెషర్ తీసుకుంటుంది. ఆ టైంలో గనక ఈ సియాటిక్ నర్వ్ గనక కంప్రెస్ అయితే, అంటే ఒత్తుకుపోయితే, కంప్రెషన్ అంటే ఒత్తుకుపోవడం, ఎక్స్పాన్షన్ అంటే ఓపెన్ అవ్వడం, కంప్రెస్ అయిపోయింది అనుకోండి ఆ నర్వ్, అప్పుడు వచ్చే పెయిన్ ని కూడా సియాటిక్ పెయిన్ అని అంటారు. దానివల్ల కూడా మనకి సియాటిక్ నర్వ్ పెయిన్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడంటే హౌ ఇన్ఫ్లమేషన్ కాజెస్ బ్యాక్ పెయిన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అంటే, తెలియకుండానే బాడీలో ఫ్రీ రాడికల్ లెవెల్ పెరిగిపోయి, ఇమ్యూనిటీ లో అయిపోయి, యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే చాలా మంది కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, మెడ నొప్పి, వీపు నొప్పి ఉదయం నుంచి సాయంత్రం లోపు, లేడీస్ ఎస్పెషల్లీ నొప్పి ఉంది అంటుంటారు హస్బెండ్ తో కానీ పిల్లలతో కానీ, నాకు నా బ్యాక్ నొప్పి వస్తున్నది, పని చేయలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఉన్నట్టుండి భుజాల నొప్పులు వస్తున్నాయి, మెడ పట్టేసింది, చాలా రకాల నొప్పులు ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అనేది బ్యాక్ లో గనక వస్తే, అంటే నడుం భాగంలో కానీ టోటల్ స్పైనల్ కార్డ్ భాగంలో కానీ వస్తే, దీన్ని ఏమంటారంటే బ్యాక్ పెయిన్ అంటారు. టోటల్ గా ఆ సిస్టమ్ మొత్తం బ్యాక్ పెయిన్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే ఇన్ఫ్లమేషన్ గనక ఈ స్పైనల్ నర్వ్ లో, అంటే ఇప్పుడు నేను ఇందా చెప్పా కదా స్టార్టింగ్ లో, ఈ ఎముక లోపల నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఎముక అంతా కూడా స్పైన్స్ ఎట్లా అంటే మనకి ఇట్లా ఉంటుంది. కరెంట్ వైర్ తెలుసు కదా, కరెంట్ వైర్ ఎలా ఉంటుంది, లోపల కాపర్ వైర్ ఉంటుంది, పైన సీల్డ్ ఉంటుంది, అంటే గ్రీన్ కలర్ బ్లూ కలర్ వైర్లు ఉంటాయి కదా, తెలుసు కదా. ఇప్పుడు ఈ వైరే ఉంది, ఇది ఇది వెన్నెముక, ఇదంతా వెన్నెముక అనుకోండి. ఓకే, దీని లోపల వైర్ ఉంటుంది కదా, కాపర్ వైర్, అది నరాలు. ఓకేనా, ఇక్కడ ఆ నరాలను ఏమంటారంటే స్పైనల్ నర్వ్ అంటారు. ఎందుకు, ఇదంతా స్పైన్ కదా, ఇదంతా వెన్నెముక అయితే వెన్నెముక లోపల ఉండే నరాలు వెన్నెముక నరాలే కదా, సో స్పైనల్ నర్వ్స్ అంటారు. ఓకే, స్పైన్ లో ఉండేవి స్పైనల్ నర్వ్స్. ఈ స్పైనల్ నర్వ్స్ కనుక మీకు లోపల రప్చర్ అయినా, లోపల వాటి ప్రెషర్ ఎక్కువ తీసుకున్నా కూడా ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే స్వెల్లింగ్ రావడం కానీ, ఇది ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యాక్సిడెంట్ వల్ల కానీ, ఏదైనా దెబ్బలు తగలటం వల్ల కానీ బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే హెర్నియేటెడ్ డిస్క్, కింద చెప్పా కదా, వెన్ను పూస గనక డిస్క్ హెర్నియేట్ అయి ఉంటే, అంటే అరిగిపోయినా లేదంటే బల్జ్ అయినా. నెక్స్ట్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ మధ్యలో ఉండాల్సిన ల్యూబ్రికేషన్ పోవడం. అంటే ఇప్పుడు మనకి వెహికల్స్ మధ్యలో ల్యూబ్రికేషన్ లేదంటే వెహికల్స్ తిరగవు కదా, మెషిన్, సేమ్ అలాగే గరగర సౌండ్ వస్తాయి కదా, సేమ్ అలాగే మన ప్రతి ఎముక జాయింట్ కి ల్యూబ్రికేషన్ ఉంటుంది. ఆ ల్యూబ్రికేషన్ గనక స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు, ఆ ఫ్లూయిడ్ గనక తగ్గిన, ఆ గుజ్జు అరిగిపోయింది అంటుంటారు కదా, అలాంటప్పుడు ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ పించ్డ్ నర్వ్. పించ్ అంటే ఏంటి, గిచ్చడం. పించింగ్ అంటే గిచ్చడం, పిల్లలు గిచ్చుకుంటారు కదా, ఇలా బుగ్గలు గిల్లడం, గిచ్చడం. ఓకే, పించ్డ్ నర్వ్ గనక రప్చర్ అయ్యి, అది ఇలా నర్వస్ సిస్టమ్ పైన ఉండే లేయర్స్ గనక డ్యామేజ్ అయినా కూడా నీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే స్పైనల్ ఇన్ఫెక్షన్, అంటే ఇందా చెప్పా కదా, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోయి బాడీలో స్పైన్ గనక ఇన్ఫెక్షన్ లో గురైనా, ఎముక లోపల ఉండాల్సిన కణాలు దెబ్బతిన్నా, ఎముకను ఆనుకున్న మజిల్ దెబ్బతిన్నా కూడా మీకు స్పైనల్ కార్డ్ ఇష్యూ వస్తుంది. మయోఫాజియల్ పెయిన్. మయోఫాజియల్ అంటే ఏంటంటే నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, ప్రతి నర్వస్ సిస్టమ్ కి ఒక లేయర్ ఉంటుంది. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, ఇది ఎముక స్పైన్, దీని లోపల ఉండే వైర్ నర్వ్ కదా, నరాలు తెలుగులో. ఈ నరాల పైన ఒక సన్న లేయర్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మయోఫేజియా అంటారు. ఈ మయోఫేజియా అంటే, మయో అంటే తొడుగు. ఇప్పుడు మన బాడీకి స్కిన్ అనేది తొడుగు కదా, మన బాడీ పైన వేసుకునే డ్రెస్ తొడుగు, ప్రొటెక్షన్. సేమ్ అలాగే నర్వ్ కి ప్రొటెక్షన్ ఏమంటారంటే మయోఫేజియల్ నర్వ్స్ అంటారు, మయోఫేజియా అంటారు. ఈ మయోఫేజియా దెబ్బతిన్నా కూడా, అంటే నర్వ్ పైన ఉండే లేయర్ రప్చర్ అయినా, దెబ్బతిన్నా కూడా నీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. పూర్ పోస్చర్, నువ్వు కూర్చునే విధానం సరిగా లేకపోయినా, ఓవర్ యూసేజ్, ఎక్కువ కూర్చుంటున్నావు లేదంటే ఎక్కువ నిలబడుతున్నావు, ఎక్కువ బాడీ పైన ప్రెషర్ ఇచ్చి పనిచేస్తున్నావు, ఇలాగ ఓవర్ యూజ్ చేయటం. ఓకేనా, ఎక్కువ వేర్ అండ్ టేర్ చేయటం. మనం కూడా వెహికల్స్ ని, వాటిని ఏ కండిషన్ లో ఉన్నా వాటిని రిపేర్ చేయించకుండా, వాటిని ఓవర్ ఆయిల్ చేయించకుండా, వాటిని సర్వీస్ సెంటర్ పంపించకుండా ఒకటే వెహికల్ ని వాడుతూ ఉంటే ఓవర్ యూజ్ అవుతాయి కదా, వేర్ అండ్ టేర్ అయిపోతాయి కదా. అలాగే సేమ్
మన బాడీలో ఉండే మన బాడీకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వకనప్పుడు అవి కూడా ఎముకలు కూడా వేర్ అండ్ టేర్ అవుతాయి. అలాంటప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇంప్రాపర్ లిఫ్టింగ్ టెక్నిక్ నేను చెప్పా కదా, సడన్ గా వంగడం కానీ, సడన్ గా మీ బరువుని మించిన స్థాయిలో ఎత్తడం కానీ, సడన్ గా ఏదన్నా బరువుని తీసి ఇట్లా పెట్టేస్తుంటారు చాలా మంది డైరెక్ట్ గా. అలా చేయటం వల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్, టోటల్ గా పెయిన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఓకేనా? ఒక్క నిమిషం. లోవర్ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే గనక పూర్ సిట్టింగ్ పోస్చర్. లోవర్ అంటే ఏంటి? కూర్చునే ఏరియా. లోవర్ అంటే అన్నిటికన్నా కింద భాగాన్ని, స్పైనల్ కార్డ్ లో ఉండే కింద భాగాన్ని లోవర్ అంటారు, కింద. ఓకే, ఈ లోవర్ పోస్చర్ కనుక, అంటే నువ్వు కూర్చునే పోస్చర్ సరిగా లేనప్పుడు, అంటే పక్కకు కూర్చున్నా, వంగి కూర్చున్నా, సరిగా స్ట్రైట్ గా లేకపోయినా కూడా నీకు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే కింద ఉన్న వస్తువుని డైరెక్ట్ ఉన్నట్టుండి వంగి లేచి తీస్తుంటారు చాలా మంది, బరువులు ఎత్తేస్తుంటారు కింద వాటిని. అంటే పని చేయకూడదా అని కాదు, మనమట ఇలా ఏదైనా వస్తువు పడినప్పుడు మోకాళ్ళు బెండ్ చేసి వంగాలట. అర్థమవుతుందా? మోకాళ్ళు ఇలా బెండ్ చేసి కూర్చున్నట్టుగా వంగాలట. అలా కాకుండా డైరెక్ట్ వంగుతారు చాలా మంది, మీకు ఐడియా ఉంటుంది. డైరెక్ట్ ఇలా వంగి లేచి తీసేస్తారు. ఇలాంటప్పుడు కూడా లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ డ్యామేజ్ ఉన్నా, డయాలసిస్ జరుగుతున్నా, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలాగే డీజనరేట్ కండిషన్, ఎముకలు గనక అరిగిపోతున్నాయి అంటే, ఎముకలు అరిగిపోతున్నా నీకు ఇలాగే వస్తుంది. ట్రామా అంటే తెలుసు కదా, ఏదన్నా యాక్సిడెంట్ అవ్వడం కానీ, పడిపోవడం కానీ, వీటి వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే బెండింగ్ పోస్చర్, అంటే చాలా మంది మొబైల్ చూసేటప్పుడు ఇలాగే చూస్తుంటారు, మొబైల్ ఇలా పట్టుకొని ఇలాగే ఉంటుంది. ఈ పోస్చర్ ఏమవుతుంది అంటే ఎముకంతా కూడా బెండ్ అయిపోతుంది. మనము మొబైల్ ఇలా చూడాలట. అందుకనే మొబైల్ చూడాలి అంటే ఒకటే, బోళ్ళ పడుకొని చూడండి. చూడాలంటే టిక్ టాక్లు చూడాలంటే, లేదంటే ఇట్లా వెల్లికలు పడుకొని చూడండి. అంతేగాని సీటెడ్ పోస్చర్ లో మొబైల్ అనేది ఆటోమేటిక్ గా మనం ఇలా పెట్టం, మొబైల్ పట్టుకుంటే ఇలా పెట్టం, ఇలా పెట్టి ఎవరు చూడరు, కంపల్సరీ ఇలా వెళ్ళిపోతుంది మన కన్వీనియంట్ ప్లేస్ కోసం. అందుకని మీరు మొబైల్ చూడాలి అనుకుంటే లై డౌన్ ఆన్ ద మ్యాట్, ఏదన్నా పరుపు మీద పడుకొని కానీ, బోళ్ళ పడుకొని కానీ చూడండి, వెన్నెముక దెబ్బతిందు ఇలాగా. అలాగే కంప్యూటర్ ఆపరేట్ చేసేటప్పుడు కూడా ఇలాగే వంగిపోయి చేస్తుంటారు కదా పోస్చర్. వాళ్ళకి కొన్ని చైర్స్ ఉంటాయి, అవి కరెక్ట్ గా వాడుకుంటూ మనము నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ రాకుండా చూసుకోవాలి అంటున్నారు. చాలా మంది హీల్ వేస్తారు కదా, ప్లాంటర్ ఫేషియా అంటారు దీన్ని. ప్లాంటర్ ఫేషియా అంటే పాదాల నొప్పులు వస్తాయి చాలా మందికి. అంటే నిద్ర లేవగానే కాళ్ళు కింద పెట్టగానే పాదాలు ఆనవు నేల మీద, గోడలు పట్టుకొని నడుస్తారు. చాలా మంది చెప్తున్నారు ఆ విషయం. ప్లాంటర్ ఫేషియా అంటే పాదాలలో ఉండే నర్వస్ సిస్టమ్ కానీ, పాదాల్లో ఉండే ఎముకలు కానీ అరిగిపోతే ప్లాంటర్ ఫేషియా వస్తుంది. ప్లాంటర్ అంటే పాదం సైంటిఫికల్ గా. ఫ్యాషియా అంటే వాటి లోపల ఉండే నరాలు. నేను చెప్పా కదా, ఫ్యాషియా అంటే నరాలకు సంబంధించింది, సేమ్ అలాగే. ఓకేనా? ఇలాగ కూడా పాదాల నొప్పులు కూడా అందుకే వస్తాయి అనమాట. హ్యామ్ స్ట్రింగ్స్ అంటే తొడల భాగం అనమాట. కొందరికి తొడల నొప్పులు వస్తాయి కదా, ఇది కూడా వాళ్ళు వేసే, కొందరు హీల్స్ వేస్తుంటారు, చెప్పులు చాలా హీల్ వేస్తారు. అలా వాళ్ళు ఉండే నడిచే విధానం కానీ, వాళ్ళు ఉండే పోస్చర్, కూర్చునే విధానం కానీ సరిగా లేనప్పుడు కూడా మనకి హీల్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఫ్లాష్ పెయింటియా కానీ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేది నీ పెయిన్, జాయింట్, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే, మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడాలంటే ఇది ఫాలో అవ్వాలట. రైస్ అంటే, అంటే రెస్ట్ ఇవ్వాలంట. కొంచెం మనము బాడీ మీద డే అంతా పనిచేస్తుంటారు కదా, కొంచెమన్నా నాప్ అనేది తీసుకోవాలి. ఐస్ ప్యాక్ అనేది ఎక్కువ పెట్టాలి. చాలా మంది వేడి నీళ్ళు కాపటానికి ఐస్ ప్యాక్ కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది కొన్నిటికి వాపులు అలా ఉన్నప్పుడు కాపటం పెడతాము వేడి నీళ్ళతోటి. ఇలాగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్నది అనుకో, పెయిన్స్ ద్వారా వచ్చిన నొప్పులు అంటే ఐస్ ప్యాక్ పెట్టాలి. కొంచెం డిఫరెన్సియేషన్ చూసుకోండి. చాలా మంది అన్నిటికీ వేడి నీళ్ళు కాపడం పెడతారు, కాపడం అంటారు మా సైడ్, మరి మీరేమంటారో. ఐస్ ప్యాక్ అన్నా పెట్టచ్చు. ఓకేనా? ఇంకా ఏంటి అంటే, మనకి కంఫర్ట్ గా లేదు, ఇప్పుడు మోకాలు కంఫర్ట్ గా లేదు, జాయింట్ దగ్గర పెయిన్ వస్తుందంటే కంపల్సరీ ఈ కంఫర్టర్స్ ఉంటాయి, అంటే మోకాలకి బెల్ట్ టైప్ లో, అవి వాడుకోవచ్చు అంటున్నారు. పడుకునేటప్పుడు కూడా మీరు నెక్ కి ఎంతైతే రెస్ట్ పిల్లో ఇస్తారో, సేమ్ లెగ్ కి కూడా అంతే ఎత్తున లెగ్స్ కూడా మనం మెయింటైన్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, పెయిన్స్ అనేవి తగ్గుతాయి అనమాట, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి. ఓకేనా? అందుకని జనరల్ గా ఇక్కడ ఏం చెప్తున్నారు, బాడీ ఒబేస్ అంటే మేల్ గానీ ఫిమేల్ గానీ 50 అబోవ్ ఉన్నారు అంటే కంపల్సరీ వాళ్ళు
కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం, అలాగే గ్లూకోజమైన్ సప్లిమెంట్స్ వాడడం చాలా ఇంపార్టెంట్ అంట. గ్లూకోజమైన్ సప్లిమెంట్స్ వాడితే మీరు మొన్న వినుంటారు, కొన్ని రకాల ఆపరేషన్స్ కూడా బయటపడొచ్చంట. అపోలో వాళ్ళే చెప్పారని చెప్తున్నారు. అంటే చాలా మంది నీ రీప్లేస్మెంట్ చేయించేసుకుంటారు కదా, అలా కాకుండా డిస్క్ రీప్లేస్మెంట్ ఇట్లాంటి చేయించుకుంటారు కదా. వీటిని నివారించుకోవాలి అంటే కాల్షియం సప్లిమెంట్స్, గ్లూకోజమైన్ సప్లిమెంట్స్ మెడికేటెడ్ కన్నా మన జాయింట్ సపోర్ట్ ఉంది కదా, జాయింట్ సపోర్ట్ లో గ్లూకోజమైన్ ఉంటుంది. ప్రతి 40 years అబౌవ్ వ్యక్తులు ఇప్పుడున్న వయసులో 50 ఏళ్ళు కాదు 35 ఏళ్ల నుంచే నొప్పులు వస్తున్నాయి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వంగితే లేవలేరు, కూర్చుంటే నిలబడలేరు, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పిల్లలు కూడా చూడండి ఎక్కువ సీటెడ్ పోస్చర్ లోనే ఉంటున్నారు, సోఫాలలో, టీవీల ముందు, మొబైల్ ముందు. ఇలా ఎక్కువ ఎక్కువ ఇందాక లాంగ్ రన్ లో ఏది చేయకూడదు, లాంగ్ రన్ లో కూర్చోకూడదు, లాంగ్ రన్ లో నిలబడకూడదు. ఓకేనా? ఇలా ఎక్కువ చేశారంటే అరిగిపోతాయి అనమాట, వేర్ అండ్ టేర్ అయిపోతాయి కాళ్ళు. ఓకే, కాళ్ళు కానీ బాడీలో ఎముకలు కానీ. అందుకని ఎక్కువ కాల్షియం సప్లిమెంట్స్ కానీ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల నష్టం లేదు. మల్టీ వైటమిన్ తీసుకోవడం, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి కాబట్టి. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటుందంటే ఏజ్ పరంగా వస్తుంది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇందా చెప్పాను కదా, మోకాళ్ళలోనే వస్తే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఎక్కడన్నా వస్తుంది ఆర్థరైటిస్. ఓకేనా? ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది అంటే అది ఏ కీలైనా ఉండొచ్చు, కీలు జాయింట్ ఎక్కడున్నా కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఓన్లీ మోకాళ్ళ దగ్గర వచ్చేదాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఓకేనా? మోకాలు గనక వాచినట్టయినా, మోకాళ్ళు గుజ్జు అరిగిపోయినా, మోకాళ్ళు రాపిడి జరిగి వాటిలో ఆర్థరైటిసే కాదు ఆస్టియోపోరోసిస్ రావటం కానీ, ఇవన్నీ కూడా మోకాళ్ళ దగ్గర వస్తే రుమటాయిడ్ అంటారు. ఓకేనా? మిగతాదంతా కూడా ఆర్థరైటిస్ అంటారు. అలాగే బిఎంఐ నేను ఇందా చెప్పా కదా, పొట్ట చుట్టుకొలత ఎక్కువ ఉంది, నీ చుట్టుకొలతని పెంచుతున్నావు అంటే పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతున్నది అంటే కంపల్సరీ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ వస్తాయి, నో డౌట్, బ్యాక్ పెయిన్ రావటం కానీ. అలాగే నీ ఇంజురీ, మోకాలు దెబ్బలు తగిలినా, కాళ్ళు దెబ్బలు తగిలినా, యాక్సిడెంట్స్ అయినా. అలాగే డిఫార్మ్ లెగ్స్, చాలా మందికి చూడండి కాళ్ళు ఇలా ఉంటాయి, కాళ్ళు మోకాళ్ళు టచ్ అవుతుంటాయి, దాన్ని ఏమంటారంటే నాక్ నీ అంటారు. నాక్ అంటే కొట్టడం, నీ అంటే మోకాలు, మోకాళ్ళు రాపిడి జరుగుతుంది. చాలా మంది పిల్లల్లో చూడండి, పిల్లలు నిలబడితే ఇలా ఉంటాయి, కాళ్ళు పక్కకు వచ్చినట్టు ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లం డిస్లొకేట్ అయి ఉంటాయి మోకాళ్ళు, నాక్ నీ లెగ్స్ అంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా ఇది జెనెటిక్ డిజార్డర్, కొందరికి జెనెటికల్ గా కూడా వస్తుంది. ఈ నాక్ని డిజార్డర్ వల్ల కూడా ఎముకలు తొందరగా అరిగిపోతాయి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు చాలా మంది, హైలీ. నేను ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అంటే గంటలు దాని మీదే స్పెండ్ చేస్తుంటారు, ఎక్విప్మెంట్స్ ఎత్తడం, జిమ్కి వెళ్ళటం, అంత లెవెల్లో చేయకూడదు కదా. అలాంటి వాళ్ళకి కూడా ఎక్కువ బ్యాక్ పెయిన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఈ ఆర్థరైటిస్ లో రకాలు చూడండి, నేను చెప్పా కదా ఆర్థరైటిస్ అనేది చాలా రకాలు ఉంటాయి. ఓకేనా? ఆర్థరైటిస్ అంటే ఎముక కీలు ఉండే ప్రతి చోట వచ్చేదాన్ని ఆర్థరైటిస్ అంటారు. ఓకేనా? అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మోకాల దగ్గర వచ్చేది. ఈ ఆర్థరైటిస్ లో ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకల దగ్గర వచ్చే ఆర్థరైటిస్. జాయింట్స్ కనుక ఓవర్ గా వాడేసిన మోకాళ్ళు, హిప్ అంటే నడుము దగ్గర, స్పైన్, వెన్నెముక, పాదము, ఇవన్నీ చోట ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుందంట. కొందరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే పెయిన్ రావటం, వేళ్ళు కొంకర్లు పోయినట్టు, కాళ్ళు చేతులు కొంకర్లు పోయినట్టు అయిపోతాయి, వేళ్ళు ఇలా పక్కకి వెళ్ళిపోతుంటాయి కదా, చేతులు కానీ, నీ కానీ, మోకాలు కానీ. అలాగే రిస్ట్ అంటే ఇది మణికట్టు, ఈ ప్రాంతంలో కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చినా అలాగే వస్తుంది. ఫైబ్రోమయాల్జియా అనేది ఏంటంటే తెలియకుండానే పెయిన్స్ వస్తాయి చాలా మందికి, వీపు నొప్పి, మజిల్ నొప్పి, బ్యాక్ నొప్పి, కండరాల నొప్పులు వస్తే దాన్ని ఫైబ్రోమయాల్జియా అంటారు. గౌట్ ప్రాబ్లం అనేది ఎక్కువ హై ప్రోటీన్ నాన్ వెజ్ ఎక్కువ తింటూ, బెవరేజెస్ ఎక్కువ తాగుతున్నా, ఆర్ అదర్వైజ్ బాడీలో ప్రోటీన్స్ ఎక్కువ అయిపోయి పిరిడిన్స్ గా మారుతాయి, పిరిడిన్స్ గా. ఈ ఈ బొటన వేలు చివర ఎక్కువ నొప్పి వస్తుంటుంది వీళ్ళకి, దాన్ని గౌట్ అంటారు. అలాగే లూపస్ అనేది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్, బాడీ అంతా కూడా అన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట చాలా మటుకు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఏమంటారంటే బ్యాక్ పెయిన్ కింద ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమే. అందుకనే నువ్వు కూర్చునే పోస్చర్ సరిగా ఉండాలి, నడిచే నడక సరిగా ఉండాలి, వేసుకునే చెప్పులు కూడా మరీ ఫ్లాట్స్ వేసుకోకూడదు, మరీ హీల్ వేసుకోకూడదు, మీడియం లెవెల్లో చెప్పులు కూడా వేసుకోవాలి. అది కూడా మనకు పాదాలకి సపోర్ట్ ఇచ్చేవి, పాదాలకి సాంత్వన ఇచ్చేవి వేసుకోవాలన్నమాట. రెగ్యులర్ గా కోర్ వర్కౌట్స్ ఎక్కువ చేయాలి, అంటే పొట్ట మీద వర్కౌట్స్ చేస్తే ఈ పొట్ట భాగం అంతా, నేను చెప్పా కదా, పొట్ట భాగాన్ని కరిగించుకుంటే స్పైన్ స్ట్రైట్ గా ఉంటుంది.
అలాగే స్ట్రెచెస్ ఎక్కువ చేయాలి. హ్యామ్ స్ట్రింగ్స్ కానీ, అంటే తొడల భాగం కానీ, పాదాలు, కాళ్ళు కానీ, చేతులు కానీ స్ట్రెచెస్ ఎక్కువ చేయటం వల్ల కూడా బాడీ అనేది మంచిగా మనకి పోస్చర్లో ఉంటుంది అనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, రెగ్యులర్ వర్కౌట్ చేయటం, మజిల్ స్ట్రెంగ్ వర్కౌట్స్ చేయటం, కూర్చునే పోస్చర్ సరిగా ఉండడం, అలాగే ఫర్నిచర్, తీసుకునే ఫర్నిచర్, పడుకునే మంచము, పరుపు కూడా, బెడ్, మెడ పెట్టుకునే దిండు కూడా సరిగా ఉండాలట. ఇక్కడ ఇవి పోస్చర్ టైప్స్ చూడండి. ఇలా 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 వంగకూడదు, ఇలా కూర్చోవాలి, ఇలా నడవకూడదు, ఇలా ఉండాలి, ఇలా హంచ్ చేయకూడదు, ఇలా ఉండాలి. ఇవి లిఫ్టింగ్ కూడా చూడండి, ఇలా డైరెక్ట్ ఎత్తకూడదు. నేను దాకా అదే కదా చెప్పాను, మోకాళ్ళ మీద బెండ్ అయి తీయాలి. అంత ఓపిక ఉండదు, ఏదైనా కింద పడితే టక్కన వంగేస్తాం, నడుము మీద ప్రెషర్ పెడతాం, నడుమును ఉంచుతాం. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి, మోకాలు ఉంచి కూర్చున్నట్టుగా తీయాలంటారు. అంత సిస్టమ్ మనం చేయలేమన్నమాట, ఓపిక లేదు కదా జనాల్లో. సో అందుకని సడన్ గా చేసేస్తాం. ఇదిగోండి, కూర్చునే పోస్చర్, కార్లో కానీ, పడుకునే పిల్లో కూడా మనకి నెక్కి ఎంతైతే పిల్లో పెడతావు, కాళ్ళకు కూడా అంతే పెట్టాలట. అది ఎవరు చేయరు, జనరల్ గా చేసుకుంటే మంచిది. దీనికి తగ్గట్టు మనం మంచి న్యూట్రిషన్ అండ్ డైట్ లో ఉండి ఎఫ్రెష్ అలాగా రెగ్యులర్ గా తీసుకుంటూ 4 times, ఇదేంటంటే బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, అన్నెసెసరీగా ఉన్న ఫ్యాట్ ని రెడ్యూస్ చేస్తుంది, టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుందని చెప్పా కదా. ఇన్ఫ్లమేషన్ వచ్చేదే బాడీలో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయితే. ఫ్రీ రాడికల్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, బాడీలో టాక్సిన్స్ ఎక్కువైనప్పుడు. ఈ విషపూరిత పదార్థాలను బయటికి పంపించాలి అంటే గనక అఫ్రెష్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవచ్చు. కెఫీన్, బట్ లో కెఫీన్ ఇది, అది కూడా ప్యూర్ ఫామ్, ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ నుంచి తీస్తారు, మంచిగా న్యాచురల్ కెఫీన్ అనమాట. బాడీని, మైండ్ ని, సోల్ ని అంతా కూడా అలర్ట్ గా ఉంచుతుంది, జెంటిల్ గా బూస్ట్ చేస్తుంది, ఎనర్జెటిక్ గా ఉంచుతుంది అనమాట. నెక్స్ట్ మనం వాడే మల్టీ వైటమిన్ లో నీకు 22 రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, 114 రకాల మినరల్స్ ఉంటాయి, 22 రకాల విటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా హెర్బల్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా మొక్కల ఆధారిత ఫుడ్స్ అనమాట, ఫైటో న్యూట్రియంట్స్. సో ఇవన్నీ రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల, అలాగే షేక్ ఎక్కువ తీసుకోవటం వల్ల హై ప్రోటీన్ ఉంటుంది, క్యాలరీ కంట్రోల్లో ఉంటుంది. ఇదంతా కూడా మొక్కల నుంచి తీస్తారు, నథింగ్ బట్ సోయా నుంచి తీస్తారు. అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి, లేబుల్ లాగా కదా మంది, లేబుల్ పైన ఏవైతే ఉన్నాయో ఈ వైటమిన్స్ అన్ని కూడా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్, బయోటిన్, చాలా ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్ కూడా. బయోటిన్ స్కిన్ కి, హెయిర్ కి, నెయిల్స్ కి, బోన్స్ కి చాలా ఇంపార్టెంట్ బయోటిన్. బీ టూ కానీ, అంటే బి కాంప్లెక్స్ అంతా ఉంది, ఏ ఉంది, విటమిన్ సి ఉంది, మినరల్స్ అయితే అన్ని రకాల మినరల్స్ ఉన్నాయి. ఈజీ విప్పింగ్, లో లో జిఐ, షుగర్ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, రక్తంలో చక్కెర నిల్వలు, రక్తంలో ఫ్యాట్ నిల్వలు కరిగించుకోవచ్చు. రెగ్యులర్ గా చాలా రకాల డెలిషియస్ ఫ్లేవర్స్ ఉన్నాయి, రోజుకి ఒక ఫ్లేవర్ తీసుకోవచ్చు. అలాగే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. మనకున్న ఇప్పుడున్న కండిషన్ లో అట ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలట. అంటే 1 kg బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి 2 గ్రాముల ప్రోటీన్ వరకు తీసుకోవచ్చు. లేడీస్ అయితే ఇంకా ఎక్కువ నీడ్ ఉందట. ఇప్పుడున్న జనరేషన్ లో లేడీస్ లో ప్రోటీన్ బాగా తగ్గిపోతుందండి, అందుకని ప్రోటీన్ బాగా ఇవ్వాలంట. ఓకేనా, అది కూడా న్యాచురల్ బ్లెండ్ ప్రోటీన్ అయితే బాడీకి ఈజీగా శోషించుకుంటుంది, అబ్జార్బ్ అవుతుంది అనమాట. అలాగే ఇందులో పర్సనైజ్డ్ ప్రోటీన్ ఇదే అనమాట, 1 స్పూన్ లో 5 grams ప్రోటీన్ వస్తుంది. దాన్ని బట్టి నువ్వు మధ్యాహ్నం చేసుకునే చపాతీ, రోటీలో కూడా వేసుకోవచ్చు, నథింగ్ విల్ హ్యాపెన్. మీరు సూప్స్ చేసుకోవచ్చు, చాలా సాటియేటీ ఇస్తుంది. తీసుకున్న తర్వాత బాడీకి సాటిస్ఫాక్షన్ వస్తుంది, కాబట్టి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. సో ఈజీగా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. దీంతో పాటు రీబిల్డ్ స్ట్రెంగ్త్ రెగ్యులర్ గా తీసుకుంటే 24 గ్రాముల వే ప్రోటీన్ ఉంటుంది. వే ప్రోటీన్, కెసిన్ రెండు కూడా, ఇందులో ట్రైకోర్ ప్రోటీన్స్ ఉంటాయి. వే ప్రోటీన్ ఉంటుంది, కెసిన్ ఉంటుంది, పాల మీగడ, పాల విరుగుడు అంటాం కదా, పాలకు సంబంధించినవి వే అండ్ కెసిన్. అలాగే సోయా, జనరల్ గా సోయా గింజల నుంచి వచ్చి ఈ 3 రకాల ప్రోటీన్స్ కూడా మన రీబిల్డ్ లో ఉంటాయి, కాబట్టి ట్రైకోర్ ప్రోటీన్ అంటారు. ఇందులో ఉండేది కూడా అమినో యాసిడ్స్ BCAA, బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్, అంటే బ్రేకేజ్ లేకుండా ఉండే అమినో యాసిడ్స్ అనమాట. మజిల్ టేర్ అవ్వదు, మజిల్ అంటే వర్కౌట్ చేసినా, లేదంటే కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఫిజికల్ యాక్టివిటీ కానీ, వాకింగ్ ఎక్కువ చేసినా, ఎక్కువ నిలబడి ఉన్నా, ఎక్కువ కూర్చొని ఉన్నా, ఈ రీబిల్డ్ స్ట్రెంగ్త్ అనేది తీసుకోవటం వల్ల బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎముకను అనుకున్న కండని, బలాన్ని పెంచుతుంది. అలాగే ఎల్గ్లూటమేట్ ఉంటుంది కాబట్టి, ఎల్గ్లూటమైన్ ఉంటుంది కాబట్టి ఇది రిపేర్ సిస్టమ్ అనమాట. లోపల ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చెప్పా కదా ఇందాక, బాడీలో పెయిన్స్ వస్తాయి ఉన్నట్టుండి, ఇలాంటి పెయిన్ రిపేర్ జరగాలి, వెహికల్ రిపేర్ ఇచ్చినట్టు బాడీ రిపేర్ జరగాలంటే కంపల్సరీ రీబిల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ వాడాలి. అలాగే హెర్బల్ కాల్షియం, కాల్షియం కి సపోర్ట్ విటమిన్ డి అండ్ మాగ్నీషియం ఉండాలి, 2 మినరల్స్. విటమిన్ డి, కాల్షియం ఒక మినరల్, మాగ్నీషియం ఒక మినరల్, ఈ 2 కూడా తీసుకుంటే రెగ్యులర్ గా. అలాగే జాయింట్ సపోర్ట్, చెప్పారు గ్లూకోజమైన్ సప్లిమెంట్ ఇది. అలాగే స్క్యూటెలేరియా అనే ఒక మొక్కలోంచి, స్క్యూటెలేరియా అనే ఒక మొక్క వేరు, కాండం యొక్క వేరు ఉంటుంది కదా, ఆ రూట్ నుంచి తీస్తారు, జాయింట్స్ కి చాలా మంచిది. అలాగే
ఇందులో మినరల్స్ ఉంటాయి, ట్రేస్ మినరల్స్ ఉంటాయి, కాపర్ అండ్ మ్యాంగనీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎముక బలాన్ని పెంచడానికైనా, ఎముకలు అరిగిపోకుండా, ఆర్థరైటిస్ ప్రాబ్లం రాకుండా, ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండాలి అంటే జాయింట్ సపోర్ట్ అనేది కూడా వాడాలి. చాలా మంది స్కిన్ బూస్టర్, గ్లోయింగ్ ఆఫ్ ది స్కిన్ అండ్ హెల్దీగా ఉండాలి, అందంగా కనిపించాలనుకుంటారు. బట్ స్కిన్ బూస్టర్ లో కొల్లాజన్ ఉంటుంది. ఈ కొల్లాజన్ లో బయోటిన్, విటమిన్ సి ఉండటం వల్ల ఈ కొల్లాజన్ ఏం చేస్తుందంటే ఎలాస్టిసిటీని పెంచుతుంది, మజిల్ యొక్క డెన్సిటీని పెంచుతుంది. ఎముకను ఆనుకున్న కండ కానీ, ఎముకలు కానీ పటిష్టంగా ఉండాలన్నా కూడా కొల్లాజన్ కావాలి. సో ఈ కొల్లాజన్ బిల్డర్ నథింగ్ బట్ స్కిన్ బూస్టర్ లో దొరుకుతుంది కాబట్టి మంచిగా రెగ్యులర్ గా తీసుకోండి. అలాగే ఫార్ములా 1 షేక్ F1, ఫార్ములా 2 వచ్చి మల్టీవైటమిన్ అండ్ హెర్బల్. ఇందులో అంతా కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేసేవి, అలాగే ఎలర్జీ రాకుండా బాడీని అంటే బోన్ స్టామినా ఇచ్చేవి మంచిగా ఉంటుంది. అలాగే సెల్ యాక్టివేటర్ అనే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ నుంచి చాలా బయటపడేస్తుంది. ఇది బాడీ పెయిన్స్, బాడీ ఏక్స్ ఇలా వచ్చినప్పుడు సెల్ యాక్టివేటర్ రెగ్యులర్ గా తీసుకోండి. ఎందుకంటే దీంట్లో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనే న్యాచురల్ కంటెంట్ ఉంటుంది. ఇది మనిషి యొక్క వెల్ బీయింగ్, ఆరోగ్యంగా ఉండడం కోసం, అలాగే బాడీ ఏజ్ ప్రకారం మనిషి ఎదుగుదల కరెక్ట్ గా ఉండడం కోసం, అంటే హెల్తీ ఏజింగ్ కోసం చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి మనం తీసుకున్న న్యూట్రియంట్స్ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి కంపల్సరీ సెల్ యాక్టివేటర్ ని తీసుకోవచ్చు. అలాగే హెర్బల్ లైఫ్ లైన్, ఇందులో మంచిగా అమినో యాసిడ్స్ ఈపీఏ, డిహెచ్ఏ ఉంటాయి. రెండు కూడా ఆర్డీఏ ప్రకారమే ఉంటాయి. కాబట్టి కార్డియోవాస్కులర్ ఫంక్షన్ బాగుండాలన్నా, ఎముకలు, నర్వస్ సిస్టమ్ పటిష్టంగా ఉండాలన్నా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ హెర్బల్ లైఫ్ లైన్ అనేది. సప్లిమెంటేషన్ తీసుకోవటం వల్ల నష్టం అయితే రాదండి, మంచిగా సపోర్ట్ అవుతుంది బాడీకి. న్యూట్రిషన్ తో పాటు సప్లిమెంట్స్ తీసుకుంటే మీరు చాలా చోట్ల వినుండొచ్చు కూడా, సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల మినరల్స్, విటమిన్స్ అందట్లేదు. సో బెటర్ వే టు స్టార్ట్, ఎవరైనా సప్లిమెంట్ స్టార్ట్ చేయకపోయినా మినిమం సప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేసుకోండి. దిస్ ఈస్ ద టాపిక్. బ్యాక్ టు యూ. సో సూపర్ టాపిక్. సో వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ మేడంకి. అందరికి హార్ట్స్ ఇవ్వండి, క్లాప్స్ ఇవ్వండి. సో అర్థమైంది కదా, మీరు విన్న ప్రతి దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకెళ్ళినప్పుడే అది మీకు ఉపయోగపడుతుంది. ఇంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్, ఇంత గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ చేసుకొని మీకు చెప్తున్నప్పుడు దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే అమేజింగ్గా ఉంటుంది. సో ఇంకా చాలా మందికి ఇండిపెండెన్స్ రావాలి మీ ఆరోగ్యం నుంచి, మీ బాడీ నుంచి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో హ్యాపీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. సో వన్స్ అగైన్ కీప్ స్మైలింగ్. సో ప్రతి ఒక్కరూ మంచిగా మీ మీ ఆరోగ్యం తీసుకొని ఈ సెషన్ని కొంతమందికి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, వాళ్ళకు కూడా కావాలి కదా. మనకే కాదు కావాల్సిన హెల్త్, మనకే కాదు ఇండిపెండెన్స్, ఆరోగ్యం నుంచి రావాల్సింది. ఇంకా చాలా మంది బాధపడుతూ మంచం మీదే ఇబ్బంది పడుతూ నడవలేని సిచ్యువేషన్స్లో చాలా మంది ఉన్నారు. ఓవర్ వెయిట్ అయిపోయి ఆ పొట్ట మన కథలనివ్వట్లా, అతను వెనక్కి లాగుతూనే ఉంది. రైట్. సో అలాంటి వాళ్ళందరికీ మనం ఒక మాట సహాయం చేయండి, కమ్యూనిటీకి పరిచయం చేయండి చాలు. వాళ్ళు మన రిజల్ట్స్ చూసి, మీ ఎక్స్పీరియన్సెస్ చూసి వాళ్ళ మనసు కరిగి వాళ్ళ బుర్రలో ఒక మంచి ఆలోచన వెళ్ళి మేబీ ఆరోగ్యంగా ఎదగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వెల్నెస్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒకసారి మీరు గ్రాటిట్యూడ్ టైం ఖచ్చితంగా మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్తామో సో అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటాం. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకొని మేడంకి Thank you గ్రాటిట్యూడ్. so Thank you, much, madam. sir. Thank you, madam. Thank you, Thank you. madam. Manjushree madam, Thank you. thank you, Krishna Mangal sir, శుభాకాంక్షలు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. My mentor. thank you my mentor, థ్యాంక్ యూ రాజేంద్ర Madam, thank you, LWC. థ్యాంక్ యూ శ్రీ వండర్ఫుల్ వండర్ఫుల్. See you. Keep smiling. Bye bye.